హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ముద్దపప్పు పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ముందుగా 10 లేదా 15 గ్రాముల చింతపండుని అరగంట ముందే నానబెట్టుకోవాలి. లేదంటే అప్పటికప్పుడు కావాలనుకున్న వాళ్ళు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టి 9 లేదా 10 ఎండుమిరపకాయలని బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు ఉల్లిపాయలు, అలాగే ఇంకొక కప్పు బెల్లం వేసి బాగా క్రష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 500 ml దాకా చింతపండు రసం పోసి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేస్తే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చింతపండు పులుపుకి తగినన్ని వాటర్ చెక్ చేసుకొని పోసుకోవాలండి. మేమైతే ఎప్పటికప్పుడు పచ్చి పులుసు చేసిన అందులోకి కాంబినేషన్ ముద్దపప్పు ఉండాల్సిందే. సో దానికోసము 1 గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసి 1 లేదా 2 సార్లు క్లీన్ చేసుకొని 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసి అందులో కొంచెం నూనె, చిటికెడు పసుపు వేసి మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి అంతా పోయిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తంగా ఒకసారి కలుపుకుంటే ముద్దపప్పు కూడా రెడీ అయిపోతుందండి. అంతే అండి. ఇంట్లో కర్రీస్ చేసుకోవటానికి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు పచ్చి పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే టేస్ట్ అదిరిపోద్ది అంతే. ఇది అండి ఈరోజుటి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.